నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యాదవ సమాజానికి సంబంధించినటువంటి నాగేశ్వర యాదవ్ గారిని ఉమ్మడి కర్నూలు జిల్లా DCLMS చైర్మన్ గా చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ ని నంద్యాల పెట్టుకోవడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. సోదరులారా, చాలా మంది కింద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు కూడా తొందరలోనే పదవులు వస్తాయి, అతి తొందరలోనే సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, సింగిల్ ఎన్నికలు వస్తాయి. అన్నిటి కూడా మనకు సిద్ధం కావాలి. అలాగే పార్టీని బలోపేతం చేసేదానికి లోకేష్ గారు, చంద్రబాబు గారు ఆర్నిశలు కష్టపడుతున్నారు. పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన చూశాం. 6 ప్యాక్ అని చెప్పేసి బాధుడే బాధుడు అని చెప్పి మనమందరూ కూడా భవిష్యత్ గ్యారంటీ బాబు స్వీట్ అని చెప్పి వెళ్ళినప్పుడు మనం ప్రజలు నమ్మి ఓట్లేశారు. 175 సీట్లకు ఎన్ని గెలిచినామన్నా? ఎన్ని గెలిచినాం? గట్టి చెప్పలే. ఎన్ని గెలిచినాం? 164 మనం గెలిచినాం. 11 వైసీపీకి వచ్చినాయి. అదే పద్ధతిలో మన వాళ్ళ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఈ రోజున మొత్తం విద్యార్థులు ఎంతమంది చదివితే అంతమంది 15,000 ఇస్తామని చెప్పినాం. ఈ రోజు స్కూల్ ఫీజులకు సంబంధించిన 2,000 రూపాయలు పట్టుకోండి, 13,000 ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఇచ్చాం. మీరు ఎందుకు గెలవాలన్నా ఇంకా సర్పంచ్ గా, మీరు ఎందుకు గెలిచారు కౌన్సిలర్లుగా, ఎందుకు గెలిచారు మున్సిపల్ చైర్మన్ గా? కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా మనల్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడుని, లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. 1000 రూపాయలు